గారి మీద ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాడంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, అందుకని మీరు ఈ కార్యక్రమాలు కావాలంటే వైసీపీకి ఓటేయని చెప్తా ఉన్నాడు. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన చట్టీలు వేసుకోక ముందే అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఆరంభించారు. ఆ రోజు ₹2 కిలో బియ్యం కావచ్చు, రేషన్ కార్డు ఇచ్చి ఆ రోజు ఈ పేదలకు ఇళ్ళు కావచ్చు, లేకపోతే పింఛన్లు కావచ్చు, ఇవన్నీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మొదలుపెట్టారు. ₹25 పింఛను, ఇళ్ళు అప్పుడు పెంకుటిళ్ళు, ఇవన్నీ కూడా స్కీమ్ కింద ఇచ్చేవాళ్ళు. ఇట్లాగా సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడో 1983లోనే నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎవరు మారినా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఈరోజు అది ఎవరైనా కొనసాగించాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి వస్తే చేస్తాడు, ఇంకోరు వస్తే చేయడానికి చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి రాకముందు 2019 దాకా మనకి పెన్షన్లు రాలేదా? అప్పటిదాకా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కేవలం ₹200 పెన్షన్ ఉండింది. దాన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు. ఇంకా అంతకంటే మీకు ఇంకేం సాక్ష్యం కావాలి? ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం ఉమ్మడి కూటమి ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు కూడా రెండు కళ్ళుగా వాటి రెండింటిని న్యాయం చేయాలని చెప్తాను తప్ప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ సంపద సృష్టించకుండా, యువతకు ఉపాధి కల్పించకుండా, ఆదాయం పెంచుకోకుండా, ఆస్తులు తాకట్టు పెట్టో అప్పులు చేసో నేను సంక్షేమం చేస్తానంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప పేదవాడికి సంక్షేమం ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడో దానికంటే మెరుగ్గా, దానికంటే ఇంకా ఎక్కువ మందికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ఉమ్మడి కూటమి ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు కూడా రెండు కళ్ళుగా వాటి రెండింటిని న్యాయం చేయాలని చెప్తాను తప్ప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ సంపద సృష్టించకుండా, యువతకు ఉపాధి కల్పించకుండా, ఆదాయం పెంచుకోకుండా, ఆస్తులు తాకట్టు పెట్టో అప్పులు చేసో నేను సంక్షేమం చేస్తానంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప పేదవాడికి సంక్షేమం ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడో దానికంటే మెరుగ్గా, దానికంటే ఇంకా ఎక్కువ మందికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని కూడా తెలియజేసుకుంటూ